హ్యాపీ రక్షాబంధన్ టు ఆల్ బ్రదర్స్. రాఖీ కట్టడానికైతే మొత్తం ప్రిపరేషన్ అంతా చేసి పెట్టేసుకున్నా. ఇంకా తమ్ముడైతే రెడీ ఉన్నాడు. తమ్ముడు కోసం అయితే ఇంకా రాఖీ కట్టడానికైతే తమ్ముడి దగ్గరికైతే వెళ్ళిపోయి రాఖీ అయితే కట్టేస్తున్నా. ఫస్ట్ ఎవరైనా సరే చిన్న రాఖీ కట్టిన తర్వాతనే కదా పెద్ద రాఖీ కట్టాలి. సో ఇంకా మా తమ్ముడికి నేను చిన్న రాఖీ కడుతున్నా. వాడేమో మొత్తుకుంటున్నాడు, మంచిగా గట్టే మంచిగా గట్టే అని. ఎంత మంచిగా కట్టినా మనకి ఎప్పుడు నచ్చదు. తర్వాత పెద్ద రాఖీ అయితే కట్టేసిన. రాఖీ కట్టిన తర్వాత అయితే స్వీట్ అయితే తమ్ముడు పెట్టేసిన. తమ్ముడు నాకైతే పెట్టేసినాడు. ఇది వచ్చేసి నా లుక్ అనమాట ఈ రోజు రాఖీ స్పెషల్. ఇంకా డాడీకి అయితే రాఖీ కట్టడం అయితే స్టార్ట్ చేసిన. ఫస్ట్ పువ్వు రాఖీ అయితే కట్టేసి పైనుంచి ఇంకొక రాఖీ అయితే కట్టేసిన డాడీకి. మా డాడీకి చేతు నిండా రాఖీ అయితే నిండిపోయినావు. సో ఇంకా డాడీ చెప్తుండు, ఇడ కాదు ఇడ కట్టు, కొంచెం మంచిగా కనిపిస్తుంది చెయ్యి అంతా అంటే ఇంకా పైకి కొంచెం వేసి పైన కడుతున్నా. రాఖీ అయితే కట్టేసి స్వీట్ అయితే తినిపించేసిన. నెక్స్ట్ మా చిన్న తమ్ముడికి అయితే రాఖీ కడుతున్నా. వీడైతే లేట్ వచ్చింది ఈ రోజు, అందుకే లేట్ కడుతున్నా. వీనికి కూడా రాఖీ అయితే కట్టేసిన. వీనికి స్పెషల్ అనమాట, నేను కింద కూర్చొని కడుతున్నా. స్వీట్ అయితే తినిపించేసి నోట్ తీపి చేసిన. వీడు తీత పనులు చాలా ఎక్కువ చేస్తాడు గాయస్.